పేదల సొంతింటి కలను నెరవేర్చేలా బడ్జెట్. అమరావతికి కేటాయింపులు బేష్ అన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. వికసిత్ భారత్ను శరవేగంగా ముందుకు నడిపించేలా దేశంలోని అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ ఉందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆర్థిక సమస్యల నుంచి ఏపీని ఆదుకునేందుకు అపన్నహస్తం అందించేలా బడ్జెట్ కేటాయింపులు చేయడం హర్షణీయం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం ద్వారా 2026-27 బడ్జెట్లో ఏపీకి 18,625 కోట్ల రూపాయలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ పథకం ద్వారా 54,917 కోట్ల రూపాయలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం ద్వారా 3,000 కోట్ల రూపాయలు కేటాయించడం హర్షణీయం. రాష్ట్రంలో పేదవారి సొంతింటి కలను నెరవేర్చడానికి కేంద్రం పెద్దపీట వేసిందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, డేటా సెంటర్లో పెట్టే సంస్థలకు ట్యాక్స్ హాలిడే వంటి విధానాలతో భారతదేశాన్ని డేటా హబ్ గా మార్చడానికి ఈ బడ్జెట్ ఎంతో ఉపకరిస్తుంది. కేంద్ర బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు 3,320 కోట్ల రూపాయలు కేటాయించి మన రాష్ట్ర రైతాంగం కలలను నెరవేర్చడానికి కేంద్రం పెద్దపీట వేసినట్లుగా భావించవచ్చు. అమరావతి రాజధాని అభివృద్ధికి ఏడీబీ నిధులు 1,128.91 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. అమరావతి సమీకృత పట్టణాభివృద్ధి కోసం 432.09 కోట్ల రూపాయలు కేటాయించడం హర్షణీయం. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి ఎన్డీడీబీ నుంచి 350 కోట్ల రుణ సదుపాయం కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం స్వాగతనీయం. రూరల్ రోడ్ ప్రాజెక్టుల కోసం ఏఐబీ నుండి 500 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది. సేవారంగం విస్తరణతో వికసిత్ భారత్ సాధ్యమని కేంద్ర బడ్జెట్ రుజువు చేస్తోంది. రాష్ట్రంలో 3 హైస్పీడ్ రైల్ కారిడార్తో రైల్వే రంగం వేగం పెరుగుతుంది. రాష్ట్రంలో విలువైన బీచ్ శాండ్ వంటి అరుదైన ఖనిజాల వెలికితీతతో రాష్ట్రానికి కేంద్రానికి మంచి ఆదాయం వచ్చేలా బడ్జెట్ నిర్ణయాలు ఉన్నాయి. పరిశ్రమల ఏర్పాటు, కొబ్బరి, కోకో సాగులో రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్న నేపథ్యంలో వ్యవసాయ రంగానికి కూడా పెద్ద ఎత్తున ఊతమందించేలా బడ్జెట్ ఉంది.